హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో 2 కప్పుల గోధుమ పిండితో ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా కొత్తగా అందరికీ నచ్చేలాగా స్నాక్స్ చేసి చూపించబోతున్నాను. ఇంట్లో అందరూ పిల్లలతో సహా 1కి 4 ఇష్టంగా కడుపు నిండా తినాలంటే ఖచ్చితంగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అప్పటికప్పుడు డీప్ ఫ్రై లేకుండా చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. నేనైతే మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఉప్పు ఆయిల్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పిండికి పట్టేటట్టుగా చేత్తో రబ్ చేస్తూ పట్టించండి. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొన్ని నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. అయితే పిండిని మనం చపాతీకి కలిపినట్టుగా కలుపుకూడదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. సో అందుకని పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈలోపు స్టఫింగ్ తయారు చేసుకుందామండి. అందుకోసం నేను ఇక్కడ ముందుగానే 3 మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించేసి పైన పొట్టు తీసేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని తురుముకోవడానికి గ్రేటర్ కూడా తీసుకొని ఒక్కొక్క బంగాళాదుంపని తీసుకొని తురుముకోవాలి. ఎక్కడ బంగాళాదుంప ముక్కలు లేకుండా మెత్తగా మ్యాష్ అయిపోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా 3 బంగాళాదుంపలను తురుముకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని మీకు సాధ్యమైనంత సన్నగా తరిగి ఇందులో వేసుకోండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆలుతో బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇక్కడ నేను వేసిన స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. దీనికన్నా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి గిన్నెను పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందాక మనం ముందుగానే గోధుమ పిండి కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. మనం ముందు పిండి కొంచెం గట్టిగా కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోమన్నాను అనమాట. ఇప్పుడు చపాతీ పీట పైన కాకుండా కిచెన్ టాప్ పైన కానీ చాపింగ్ బోర్డు పైన కానీ కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి. గోధుమ పిండి లేదా మైదా పిండి, బియ్యం పిండి ఏది అవైలబుల్గా ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. పిండి ముద్ద పైన కూడా కాస్త పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడూ చపాతీలాగా రౌండ్గా రోల్ చేసుకోకూడదండి, బారుగా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి ముద్దని అంతా ఒకేసారి తీసుకొని పల్చగా బారుగా షీట్లాగా రోల్ చేసుకోవాలి. అలాగే రోల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ విధంగా రోల్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ మీద కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రోల్ చేసుకున్న చపాతీ కొంత పార్టు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు నుండి క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఇంకా మిగిలిన చపాతీ మీద కూడా వాళ్ళు స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఒకవైపు నుండి క్లోజ్ చేసుకుంటూ మనం రోల్ చేసిన చపాతీ స్టఫింగ్ కూడా అయిపోయేదాకా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ అంతా కూడా ఆలు స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో మిగిలిన స్టఫింగ్ని కూడా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పైన పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత 2 వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా కొద్దిగా 1 ఇంచు గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి.
చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలపమని చెప్పాను కదా, సో అలా కలపడం వల్ల వీటి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే పిండి కూడా అంటకుండా ఈజీగా కట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత స్టఫింగ్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా కిచెన్ టాప్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఈ విధంగా పీసెస్కి కోట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా అన్ని పీసెస్కి పొడిపిండి కోట్ చేసుకోవాలి. సో ఇలా అన్నిటికీ పొడిపిండిని కోట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ని షాలో ఫ్రైకి సరిపడా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టిన పీసెస్ని మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ప్యాన్కి ఎన్నైతే పడతాయో 4-5 పీసెస్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్కి 4 పీసెస్ అయితే పట్టాయండి. సో 4 పీసెస్ వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నిదానంగా రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిదనం అయితే అలాగే ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ప్యాన్లోకి తీసుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని తీసుకోండి. మరి ఎర్రగా వేగాల్సిన పని లేదండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుందన్నమాట. సో అంతేనండి, వేడివేడిగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 10 పీసెస్ దాకా వచ్చాయండి. సో దీన్ని బట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా పిండి తీసుకొని సేమ్ యాజ్ టీస్గా ఫాలో అవుతూ చేసేయండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.